హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు V9 న్యూస్. నేను మీ భారతిని. ఈరోజు ఖమ్మం నగరంలోని 30వ డివిజన్లో జంగాల రాజేశ్వరరావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మన ఇన్ఛార్జ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు శామ్యూల్ అండి. సో ఎలా నిర్వహిస్తున్నారు ఈ ఫౌండేషన్ ద్వారా? జంగాల రాజేశ్వరరావు గారు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ద్వారాగా సునీల్ కుమార్ గారు, మన జంగాల సునీల్ కుమార్ గారు గ్యాస్ట్రోఎంట్రాలజీ సారు నిర్వహిస్తున్నారండి. మొత్తం 60 డివిజన్స్లో ఖమ్మం 60 డివిజన్స్లో మేము ప్రతి డివిజన్లో కొన్ని మెడికల్ క్యాంప్స్ పెడుతున్నామండి, ఫ్రీ మెడికల్ క్యాంప్స్. ఇందులో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వచ్చి చూపించుకోవచ్చు. ఇక్కడ నుండి వచ్చిన తర్వాత మా హాస్పిటల్కి వస్తే కూడా మేము ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ప్లస్ అంతేకాదు ఇక్కడ ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నాం, ఫ్రీ ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నాం. రెండోది వచ్చేసి అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏదన్నా ఇంకా ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి వస్తాయి కనుక వాటిని కూడా ఫ్రీగానే చేస్తున్నాం. డాక్టర్ గారు చూస్తారు కూడా. సుమారు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడైతే 4 డాక్టర్లు ఉన్నారండి. ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నారు మెయిన్గా. ఇప్పుడు గ్యాస్ట్రోకి సంబంధించి తర్వాత జనరల్ ఫిజిషియన్స్ వీళ్ళందరూ కూడా MDలు అండి. జనరల్ ఫిజిషియన్స్ వచ్చారు, న్యూట్రిషన్ వచ్చారు, తర్వాత ఏమో ఫిజియోథెరపిస్ట్ కూడా వచ్చారండి. ఇప్పుడు ఎన్ని డివిజన్లు చేశారు ప్రస్తుతానికి? ఇప్పుడు వరకు 17 డివిజన్స్లో చేశామండి. అవునండి. ఖమ్మం నగరం 30 డివిజన్ కార్పొరేటర్ ముక్కాల కమల గారి తనయుడు ముక్కాల రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ వైద్య శిబిరం కూడా మన 30 డివిజన్ పెద్దమ్మ తల్లి ఆపోజిట్లో నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రాజేష్ గారిని అడిగి తెలుసుకుందాం. రాజేష్ గారు, ముందుగా మీకు ధన్యవాదాలండి. ఎందుకంటే ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా ప్రజల్లో ఒక అవగాహన ఉంటుంది. అండ్ సో ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మీ డివిజన్ ప్రజలకి? జంగాల సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన డివిజన్లో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో మన బీపీ, షుగర్, థైరాయిడ్ టెస్టులు మరియు జనరల్ ఫిజిషియన్స్ ఒక 2 డాక్టర్సు, ఆర్థోపెడిక్ తరపున ఒక డాక్టర్ మరియు డయాబెటీస్ తరపున ఒక డాక్టర్ ఏర్పాటు చేశారు. అందులో వాళ్ళకి ఉచిత మెడిసిన్స్ ఇస్తున్నారు. మరియు అంతే హాస్పిటల్లో ఉచితంగా ఓపీ మరియు వాళ్ళకి కావాల్సిన పరీక్షలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకోటి ఇట్లాంటి ఎన్నో చేయాలని కోరుతూ ధన్యవాదాలు. గతంలో ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా మీ 30 డివిజన్ ప్రజలకి? చాలా సేవలు చేసాం. అందులో ఒకటి ఏది కూడా మేము బయటికి రానియం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసిన సేవలు అవి బయట మా డివిజన్ ప్రజలకి మాకు మధ్యనే ఉంటాయి. అవి మెయిన్ ఏంటంటే ఎప్పుడు కూడా మేము పబ్లిసిటీ చేసుకోలేదు. ఫస్ట్ టైం ఏంటంటే ఆరోగ్య శిబిరానికి ఇది జనాల్లోకి పోవాలని ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా ఇది చేయడం జరుగుతుంది. భారతి గారికి మీకు ధన్యవాదాలు. సో రానున్న రోజుల్లో కూడా మీరు ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు చేయాలని మా V9 తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, మీ డివిజన్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు కదా, మీ ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు దీన్ని? ఖచ్చితంగా ఇది ఒక మంచి కార్యక్రమం. 30వ డివిజన్లో ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి ముందుగా జంగాల రాజేశ్వరరావు గారి సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ వారికి, వారి యొక్క వైద్య బృందానికి, వైద్యులకి, ఇక్కడికి వచ్చినటువంటి నర్సులందరికీ కూడా మా యువనేత ముక్కాల రాజేష్ గారి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమే కాదండి, మేము ఇక్కడ వరదలు వచ్చి ప్రజలు సతమతం అవుతుంటే అప్పుడు కూడా పెద్ద మనసు చేసుకునే రాజేష్ గారు ఆదరించడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎవరైతే పెడుతున్నారో, ఎవరైతే వచ్చి మా డివిజన్ ప్రజలలో ఉంటున్నారో, మా డివిజన్ ప్రజలకి ఎవరైతే సహాయం చేస్తున్నారో వారికి ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాం. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ముందు ఒక మనిషి దేవుని పూజిస్తాడు, ఆ తర్వాత మరో రూపంలో ఉన్నటువంటి వైద్యుడికే దండం పెడతాడు. అలాంటి వైద్యాన్ని మా 30 డివిజన్లో పెట్టి మా ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు చేసినటువంటి జంగాల సునీల్ కుమార్ గారికి పేరున ధన్యవాదాలు తెలుపుతామండి. ఇలాంటి చక్కని కార్యక్రమాలు మీరు ఎక్కడ నిర్వహించినా మా డివిజన్ ప్రజలలో మేము ముందుంటాము. మా యొక్క అండా మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధంగా రాజేష్ గారి గురించి చెప్పడం కాదండి, ఎప్పుడు కూడా తను చెప్పుకోడు, ఎప్పుడు కూడా ప్రజలలోనే అందుబాటులో ఉంటాడు. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలే మాకు దేవుళ్ళు, ప్రజలతోనే ఉంటాం. ప్రజలకి ఏ సమస్య వచ్చినా మా యువనేత ముందుగా నిలబడతాడు. వారి తరపున మేమందరం ఒక సైనికుల్లాగా పనిచేస్తాము. ప్రతిదీ కూడా ప్రజల సేవకే అంకితమయ్యే తత్వం రాజేష్ గారిది. ఇదని కాదండి, చాలా సేవా కార్యక్రమాలు, వరదల్లో ఇల్లులు కోల్పోయిన వారికి
చిన్న చిన్న ఇల్లులు కూడా కట్టించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్వం కోల్పోయిన వాళ్ళకి ఇప్పుడు తన వంతుగా ఉన్నంతకాలం చిన్న చిన్న గుడిసెలు వేసి చిన్న చిన్న ఇల్లులు నిర్మించడం, వారి ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న కార్యక్రమాల బియ్యం, ఉప్పు, పప్పు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఎప్పుడు కూడా చెప్పుకోడండి, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా బయటికి ఎక్స్పోర్ట్ కాదు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. ప్రజలకు తెలుసు. ఇప్పుడు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మేము ఏ గల్లీకి పోయినా అయ్యా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంటే స్టార్ట్ అయిందమ్మా అంటే అయ్యా మేము వస్తామయ్యా, కొంచెం పని ఉంది, అది చూసుకొని వస్తాం, ఉండండి అయ్యా, ఆ కార్యక్రమం మా ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, మా ఆరోగ్య రీత్యా కొంచెం బాగాలేదు అంటున్నారు, మీరు రాండమ్మా, అవసరమైతే సార్ని బతిలాడి 3 వరకు సార్ని, డైరెక్టర్ సార్ని, ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జ్ సార్ని బతిలాడైనా సరే రాజేష్ గారు ఉంచుతా అన్నారు, మీరు తొందరగా రండి, పనులు పూర్తి చేసుకొని రండి, అమ్మలక్కలందరూ వచ్చి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని దిగ్విజయం చేయండి. మీరు కూడా మా భారతి గారు అయితే వేణు అయితే మాకు సహకరిస్తున్నందుకు మీకు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ వాయిస్ని బయటకు తీసుకెళ్ళండి. ఎందుకు అంటే చాలామంది కూడా ఎన్నో లక్షలు వేలు ఖర్చు పెట్టుకొని వైద్యం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి మీకు, మాకు సహకరిస్తున్నటువంటి భారతి వేణు గారికి, మా డైరెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి రాజేష్ యువసేన సభ్యులందరికీ కూడా మా 30 డివిజన్ ప్రజలందరి తరపున మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ జంగాల సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ హాస్పిటల్ సమక్షంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా శుభప్రదం అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలని ప్రజలు అవగాహన తెచ్చుకొని బయటకు వచ్చి స్వతహాగా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారని ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళైతే తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. సాయిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో భాగంగా ఇప్పుడు మరికొంతమంది డాక్టర్లు అయితే నాతో పాటు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. మీ పేరు? నా పేరు సాయిలక్ష్మి భార్గవి అండి. నేను ఇక్కడ సాయిరామ్ హాస్పిటల్స్లో న్యూట్రిషనిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు జంగాల రాజేశ్వరరావు గారి లివర్ ఫౌండేషన్, సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహించిన మా డాక్టర్ సునీల్ కుమార్ జంగాల గారు, అలాగే డాక్టర్ స్వాతి మేడం గారు నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్లో ఇక్కడ నేను ఒక భాగస్వామిగా ఇది చేస్తున్నాను. మా దగ్గరికి మ్యాక్సిమం వచ్చేది గ్యాస్ట్రో అండ్ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో వస్తారండి. లివర్ యాబ్సెస్తో ఉన్నవాళ్ళు, అలాగే ఆల్కహాలిక్ లివర్ డిసీజ్తో ఉన్నవాళ్ళు, క్రానిక్ లివర్ డిసీజెస్, ఇలా అన్ని కేసెస్తో మేము డీల్ చేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ గ్యాస్ట్రో అండ్ లివర్ బాగా ఫేమస్గా మా దగ్గరకు వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం కేసెస్ వచ్చేవి ఇవి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ వింటర్స్ కాబట్టి మ్యాక్సిమం ఫీవర్స్తో వస్తున్న కేసెస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. అలాగే లివర్ కేసెస్ చూసేటప్పుడు ఇందాక కొద్దిసేపటి క్రితం ఒక పేషెంట్ని చూశాను. పేషెంట్ కండిషన్ ఎలా ఉందనేది మేము చెప్పగలుగుతున్నాం. అంటే లివర్ మొత్తానికి వాపులాగా వచ్చి అలాగే ప్రాబ్లం కూడా అయింది. సో ఆ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మా హాస్పిటల్లో మా యొక్క సేవల్ని నిర్వర్తించుకోవాలి, అలాగే ఉపయోగించుకోవాలని కూడా చెప్పడం జరిగిందండి. మీరు ఒక న్యూట్రిషన్ కదా మేడం, ఈ వింటర్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఈ వింటర్లో మ్యాక్సిమం ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ప్రాసెస్డ్ మీట్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ వీటన్నిటిని అవాయిడ్ చేయండి. వేడిగా దొరుకుతోంది కదా అని చెప్పి అన్నీ తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫ్యాటీ లివర్ అనేది రావడం జరుగుతుంది. వాటితో పాటు పొట్టలోకి కొవ్వు రావడం కానీ, ఒంట్లో కొవ్వు పెరగడం కానీ ఇలాంటి సమస్యలు వస్తాయి. ఒక్కసారి కనుక కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే అది దేనికైనా దారితీయచ్చు. ఫ్యాటీ లివర్ కానీ, లేదంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అవని, సిరోసిస్ ఆఫ్ లివర్ కండిషన్లో కూడా మాకు మ్యాక్సిమం నాఫిల్డ్ కేసెస్ వస్తుంటాయి. అంటే వీళ్ళకి మందు అలవాటు అనేది ఉండదు, కానీ మ్యాక్సిమం ఫ్యాట్ అనేది పేరుకుపోతుంది బాడీలోకి ఫ్యాట్ పేరుకుపోవడం మూలంగా రకరకాల సమస్యలు అనేవి జరుగుతుంటాయి. అంటే మనిషి నడిచేటప్పుడు ఆయాసం రావడము, తొందరగా అలసిపోవడం, నీరసపడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మ్యాక్సిమం ఈ సమ్మర్స్లో మీరు తీసుకోవాల్సినవి ఏంటంటే, తీసుకోవాల్సిన ఆహారంలో ఎక్కువ పండ్లు, కాయగూరలు ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఆకుకూరలు కంపల్సరీ ఉండేలా చూసుకోండి. ఓకేనా? ఈ చలికాలంలో ఎక్కువ మంది చాలా వేడి పదార్థాలు తీసుకుంటారు కదా, దానివల్ల ఏమైనా ప్రమాదాలు ఏమైనా ఉంటాయా? అంటే ఏదైనా సరే మితంగా తీసుకోవడం మంచిదండి. వేడిగా ఉన్నాయి కదా అని ఓవర్గా తీసుకుంటే అది మళ్ళీ మీ ఈసోఫేగస్ని డ్యామేజ్ చేసే అవకాశాలు కూడా కొన్నిసార్లు ఉంటూ ఉంటాయి. సో మ్యాక్సిమం అలా కాకుండా చూసుకోండి. ఓకేనా? తీసుకోవాల్సిన వేడిగా తీసుకోండి, బట్ ఏంటంటే గోరువెచ్చగా తీసుకోవడం స్టార్ట్ చేయండి. అలాగే వాటర్ తాగినా కూడా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్ అవాయిడ్ చేస్తారు. మాకు ఎలాగో దాహం వేయట్లేదు కదా, వాటర్ తాగాల్సిన అవసరం ఏంటి, సమ్మర్లో కదా అండి. అది మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. అది జస్ట్ ఒక మిత్ మాత్రమే. వాటర్ అనేది కంపల్సరీ
కంపల్సరీగా తాగాలి. 3.5 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. తీసుకోవాల్సిన నీరు ఏంటంటే చల్లగా ఉంటున్నట్టయితే గోరువెచ్చగా చేసుకోండి. గోరువెచ్చగా తీసుకుని ఎప్పుడైతే వాటర్ ప్రాపర్గా తీసుకుంటారో అప్పుడు టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ అవుతాయి. ఫ్లష్ అవుట్ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా స్కిన్ కానీ హెయిర్ కానీ ఇవన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఒక న్యూట్రిషనిస్ట్గా చెప్పాలి అని అంటే మ్యాక్సిమం మా దగ్గరికి ఆడపిల్లలు వస్తూ ఉంటారు, హార్డ్లీ టీనేజ్ ఆడపిల్లలు వస్తుంటారు. పీసీఓడి ప్రాబ్లం తోటి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ తోటి వస్తుంటారు. ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్కి ఏంటంటే ప్రాపర్ డయట్ అనేది మెయింటైన్ చేయగలగాలి, అలాగే డైట్తో పాటు ఎక్సర్సైజెస్ అనేవి మెయింటైన్ చేయగలగాలి. ఇవి రెండు ఫాలో అవుతేనే అప్పుడు మీ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ తగ్గే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ మేడం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా అందరికీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరంలో భాగంగా ఇక్కడ పెద్ద ఆవిడైతే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చారు. అమ్మ మీ పేరు? నా పేరు ఏమలక్ష్మి అండి. ఏం చేశారు ఇక్కడికి వచ్చి, ఏం చూపించుకున్నారు? నేను బెడ్ ఇచ్చిన బ్లడ్ టెస్ట్ చేశారా? ఇంకేం చేశారు? సోదరు చూసిర్రు, షుగర్ చూసారు. ఎలా అనిపిస్తుందమ్మా మరి మీకు? మంచిగా అనిపిస్తుందా? మంచిగానే గుండెకి సంబంధించింది, నడుము నొప్పులకి డాక్టర్ కాడికి రాసిచ్చారు. ఇంకా టెస్ట్ ఎప్పుడు వస్తుందంట మరి ఏమైనా చెప్పారా? చెప్పలేదు కదా సార్. చెప్పలేదా? అయితే ఇంకేంటి ప్రాబ్లమ్స్, ఇంకేమున్నాయి సమస్యలు? మొక్కల నొప్పులు, ఆయాసం వస్తుంది, నైట్ అన్నం తినలేను, ఈ గుండెలో బాగా బాధగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ నీ స్లిప్లేనా? ఇవన్నీ రాశారా? డాక్టర్ గారు రాశారా? ఏం చెప్పారు డాక్టర్ గారు? ఏం చెప్పారు? ఈ మందులు వాడు అక్కడికి హాస్పిటల్కి రమ్మన్నాడు. ఏది సాయిరామ్ హాస్పిటల్కి రమ్మని చెప్పారా? సాయిరామ్ హాస్పిటల్కి రమ్మన్నాడు. ఇంకేమన్నా, ఇంకేం చేయించుకుంటున్నామా ట్రీట్మెంట్? ఇంకేం మిగిలినాయి? ఇప్పుడు నడుము నొప్పులు ఒకటి, ఏది ఆ ఫిజియోథెరపీ చేయించుకోవాలా? అవి చూపించుకున్నాక మందులు రాసిస్తారట. మందులు ఫ్రీగా ఇస్తా అన్నారా? ఉచితంగా ఇస్తా అన్నారా? అవి చూపించుకోవాలి హాస్పిటల్ రమ్మన్నారు శనివారం నాడు. మరి వెళ్తావా హాస్పిటల్కి? అక్కడికి వెళ్తే అన్నీ ఉంటాయి కదా, పరికరాలు అన్నీ ఉంటాయి కదా, అక్కడ చూయించుకో. రమ్మంది మేడం. ఓకే. నాకు తెలియదంటే ఈ అడ్రస్ కూడా ఇచ్చింది, అడ్రస్ దాన్ని బట్టి ఇక్కడ ఎవరు ఏర్పాటు చేశారు ఇదంతా ఈ డివిజన్లో? రాజేష్ తయారు చేశారు.
ఈరోజు మన 30 డివిజన్ నందు జంగల రాజేశ్వరరావు గారి సేవ యువర్ లివర్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజున ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. దయచేసి ఈ డివిజన్ ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి. అంటే మీ ఆరోగ్య క్షేమం కోసం వారు మనల్ని కలవగానే దీనికి మనం వాళ్ళకి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అందువలన మన యూత్ అందరం ఇక్కడ చేరి ఈ వైద్య శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి. ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఉచితంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క వైద్య శిబిరాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ సభ్యులందరికీ, అదేవిధంగా జంగాల సునీల్ కుమార్ గారికి, డాక్టర్ బృందానికి, వైద్యులకు, నర్సులకు, ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన యువనేత రాజేష్ సైన్యం కూడా మీరందరూ ప్రతి ఇంటికి ప్రతి లైన్కి వెళ్ళి చెప్పండి, కార్యక్రమం స్టార్ట్ అయింది, ఆల్రెడీ జనాలు వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వైద్య శిబిరం, ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేయవలసిందిగా మనవి.
కెమెరామ్యాన్ హరీష్తో V9 న్యూస్ భారతి ఖమ్మం.